ఎపిసోడ్ 269 బుద్ధి తెచ్చుకున్న కృతయుగ్. త్రినాథ్ షాజహాన్ శివని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినప్పటికీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ మాకు నిరంజన్తో థ్రెట్ ఉంది, మిస్టర్ శివ మాకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు అని చెప్పడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు వారిద్దరు. అందరినీ స్టేషన్ కి తీసుకువెళ్లి పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ చేయడమే కాకుండా మిస్టర్ శివని కూడా స్టేషన్ కి తీసుకువెళ్లాలనుకుంటున్నారా? అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మిస్టర్ శివ మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చారు కదా, అంతకు మించి ఇంకేం కావాలి మీకు అని కోపంగా అరిచాడు వర్ధన్. ఆ మాటతో షాజహాన్ ముఖం చాలా కోపంగా మారింది. అతని మాట్లాడలేకపోతున్నాడు. మిస్టర్ షాజహాన్, మీరు మీ కృతయుగ్కి కాల్ చేసి క్లియర్ గా అడగండి, అతనికి నాతో వచ్చి మాట్లాడే ధైర్యం ఉందా? ఉంటే ఫేస్ టు ఫేస్ తెలుసుకోమని చెప్పండి అని అన్నాడు శివ. అదే సమయంలో వర్ధన్ శివ కోసం ఒక స్ట్రాంగ్ అండ్ హాట్ టీని అందివ్వగానే శివ టీ సిప్ చేస్తూ, మిస్టర్ షాజహాన్, మిస్టర్ త్రినాథ్, పులిని తొక్కడం చాలా ఈజీ అని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా పులిని టచ్ చేయడం చాలా కష్టమని అర్థమై ఉంటుంది అని అన్నాడు. శివ యొక్క పనితీరు వాళ్ళు ఊహించిన దానికన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంది. దీన్ని బట్టి వీళ్ళు ఎవరిని ఇక్కడి నుంచి కదిలించలేము అని, ఒకవేళ కదిలించాలని చూసినా శివ ఊరుకోడని వాళ్ళకి అర్థమైంది. ఇక ఇక్కడ గొడవ చేయడం వేస్ట్ కాబట్టి గుడ్ శివ, వెయిట్ అండ్ సీ అని వెంటనే షాజహాన్ మొబైల్ తీసి, నేను మీ మాటలు మీ పనులు అన్నిటినీ మిస్టర్ కృతయుగ్కి కాల్ చేసి రిపోర్ట్ చేస్తాను. ఇక ఇప్పుడు నేను నిన్ను టచ్ చేయను, కానీ మిస్టర్ కృతయుగ్ నుంచి ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తాయో అప్పుడు నేను ఈ కేసుని హ్యాండిల్ చేస్తాను అని రిసెప్షన్ హాల్ నుంచి కాస్త బయటకొచ్చి ఒక పక్కగా ఉండి కృతయుగ్కి కాల్ చేశాడు. అదే సమయంలో చెన్నై సిటీ మినిస్టర్ ఆఫీస్ లో కూర్చొని ఉన్నాడు కృతయుగ్. అతని ఎదురుగా ఒక యువకుడు గంభీరమైన ఎక్స్ప్రెషన్ తో నిలబడి ఉన్నాడు. అతను లాస్ట్ టైం డొనాల్డ్ ఇంటర్నేషనల్ రెస్టారెంట్ లో శివతో మాట్లాడిన ఇన్వెస్టిగేషన్ బ్యూరో మెంబర్ శ్యామ్. అయితే అతని రోజు తన యూనిఫామ్ లోకి మారిపోయాడు. చాలా డిగ్నిటీతో, తన ఓన్ ఐడెంటిటీతో ఉన్నాడు. మిస్టర్ కృతయుగ్, నేను మిస్టర్ దేవాంశ్ తరపున మీతో మాట్లాడటానికి వచ్చాను అని కఠినంగా అన్నాడు శ్యామ్. అప్పటికే కృతయుగ్ నుదిటిన చెమటలు పట్టాయి. అవి తుడుచుకొని గంభీరంగా తల ఊపి, చెప్పండి, ఏం మాట్లాడాలి అని అన్నాడు. చెన్నై సిటీలోని న్యూస్ మీడియా ఓపెన్ గా అండ్ ఫెయిర్ గా ఉండాలని చెప్పారు. అంతేకాదు, ఆర్థిక వ్యవస్థ కూడా ఓపెన్ గా ఫెయిర్ గా ఉండాలని చెప్పారు. సెక్యులేషన్ యొక్క ఆధిపత్యాన్ని ఇక్కడ చూపించకూడదు అని అన్నారు. ఇప్పటికే మీరు లైన్ క్రాస్ చేయబోతున్నారంట, సో గీత దాటకుండా జాగ్రత్త పడమని చెప్పారు అని అన్న శ్యామ్ కృతయుగ్కి ఆలోచించుకోవడానికి టైం ఇచ్చాడు. కృతయుగ్ అప్పటికే షాక్ అయ్యాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. మిస్టర్ దేవాంశ్ పంపిన మెసేజ్ కి అర్థమేంటో అతనికి తెలియదు. అయితే దేవాంశ్ పర్సనల్ గా పంపిన మాట, బాంబేలో ఉండే దేవాంశ్ ఎంత గొప్ప నాయకుడు అయినప్పటికీ అతను ఇంటీరియర్ సర్కిల్ పాదాల వద్ద ఉండే నేషనల్ గవర్నమెంట్ కి లీడర్. బ్యూరో మెంబర్ శ్యామ్ తన చైర్లో కూర్చొని, మిస్టర్ కృతయుగ్, మీరు నిరంజన్ మాయలో లోతుగా పడినందుకు సంతోషించండి. ఒకవేళ మీరు పూర్తిగా మాయలో పడుంటే ఇప్పుడు మాట్లాడటానికి నేను వచ్చేవాడిని కాదు, మా సైన్యమే వచ్చేది. మిస్టర్ శివ దారికి అడ్డొస్తే ఈసారి మిస్టర్ దేవాంశ్ రంగంలోకి దిగుతాడు అని అన్నాడు. ఆ మాటలతో కృతయుగ్కి చెమటలు వర్షంలా కారిపోతున్నాయి. ఆ యువకుడు చెప్పే ఒక్కొక్క మాట గుండెలపై సుత్తితో కొట్టినట్లుగా అనిపిస్తోంది. అంటే అంటే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి మిస్టర్ దేవాంశ్ ఈ మెసేజ్ పాస్ చేశారు అంటే ఇది మిస్టర్ శివ కోసం చేశారా? మిస్టర్ శివకి అంత పవర్ ఉందా? అతను అంత పెద్ద మనిషా అని షాక్ అవుతూ అన్నాడు కృతయుగ్. మరొక విషయం ఏంటంటే, నిరంజన్ బాంబే వచ్చినప్పుడు మిస్టర్ దేవాంశ్ తో కమ్యూనికేట్ అవ్వలేదు. అతను కేవలం మిస్టర్ దేవాంశ్ తో పరిచయం పెంచుకుని మిస్టర్ శివని రెచ్చగొట్టాలని చూశాడు. దానివల్ల మిస్టర్ దేవాంశ్ కి ఇబ్బంది ఏర్పడింది అని అన్నాడు శ్యామ్. వెంటనే కృతయుగ్ ఆశ్చర్యపోతూ, ఏంటి, నిరంజన్ ఇదంతా చేశాడా? ఇంత చేశాడా? అతని వల్ల దేవాంశ్ ఇబ్బంది పడ్డాడా అని అడిగాడు. అవును, ఇప్పుడు మిస్టర్ దేవాంశ్ నిరంజన్ మీద చాలా కోపంగా ఉన్నాడు. కాబట్టి మీరు మీ ఐడెంటిటీని కాపాడుకుంటూ ఎలాంటి పనులు చేయాలో అంచనా వేసుకోండి అని అన్న శ్యామ్ కృతయుగ్ని నిశితంగా గమనిస్తున్నాడు. ఏంటిది, దేవాంశ్ కి నిరంజన్ పై ఇలాంటి ఒపీనియన్ ఉందా? నిరంజన్ వలన దేవాంశ్ ఇబ్బంది పడ్డారా అని అనుకున్న కృతయుగ్ విపరీతమైన భయంతో వణికిపోతున్నాడు. విషయం అర్థమైందనుకుంటా, ఇంకా నేను ప్రత్యేకంగా ఏమైనా చెప్పాలా అని గంభీరంగా అన్నాడు బ్యూరో మెంబర్ శ్యామ్. లేదు లేదు, నాకు అర్థమైంది, ఇక మిగిలినంతా నేను చూసుకుంటాను అని చెమటను తుడుచుకుంటూ గంభీరంగా నవ్వాడు కృతయుగ్. శ్యామ్ ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. దయచేసి మీరు తిరిగి వెళ్ళాక మిస్టర్ దేవాంశ్ కి నా సమాధానాన్ని చెప్పండి. ఇక మిగిలిందంతా ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను అని గంభీరంగా అన్నాడు కృతయుగ్. మిస్టర్ కృతయుగ్, మీరు చాలా తెలివైన వ్యక్తి. నేనిక ఇంతకు మించి మీ దగ్గర ఏమీ మాట్లాడను అని అన్న శ్యామ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి బయటకొచ్చి మొబైల్ తీసి కాల్ చేశాడు. అవతల ఫోన్ లిఫ్ట్ చేయగానే, మిస్టర్ శివ, మీరు చెప్పిన పని పూర్తయింది. మీరు బాంబే వచ్చాక మిస్టర్ దేవాంశ్ మిమ్మల్ని డిన్నర్ కి ఎల్బీ మ్యాన్షన్ కి రావాలని ఇన్వైట్ చేశారు అని గౌరవంగా అన్నాడు శ్యామ్. శివ ఫోన్ కట్ చేశాడు. అప్పుడే కృతయుగ్కి కాల్ చేసిన షాజహాన్ తన చెమటలు తుడుచుకుంటూ అతను చెప్పింది విని తెల్లబోయాడు. అతని బాడీ అంతా షివరింగ్ అవుతుంది. ఓకే ఓకే మిస్టర్ కృతయుగ్ అని మొబైల్ తీసుకునొచ్చి త్రినాథ్కి ఇచ్చాడు షాజహాన్. త్రినాథ్ కూడా ఫోన్ లో కృతయుగ్ చెప్పింది విని మొహానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ శివ వైపు నమ్మలేనట్లుగా చూస్తున్నాడు. శివ దగ్గరకు వెళ్లి తల వంచుకొని,
ఐఎమ్ సో సారీ మిస్టర్ శివ. మేము చేసింది చాలా పెద్ద తప్పు. ఇది కేవలం కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల జరిగింది. దయచేసి మమ్మల్ని క్షమించండి అని అపాలజీ అడిగాడు షాజహాన్. ఫోన్ మాట్లాడడం అయిపోయిన త్రినాథ్ కూడా శివ ముందుకు వెళ్లి తల వంచుకొని, మిస్టర్ శివ, ఐఎమ్ సో సారీ, మమ్మల్ని క్షమించండి అని అన్నాడు. ఇద్దరి ముఖాల్లో నెత్తటి చుక్కలేదు. చెమటలతో తడిసిపోయి గజగజగజగా వణికిపోతున్నారు. ఓకే, మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ జరగకూడదు. మొదటి తప్పు కనుక వదిలేస్తున్నాను. మరొకసారి జరిగితే మీ ఫ్యామిలీస్కి మీరుండరు అని ఇండిఫరెంట్ లుక్గా అన్నాడు శివ. ఓకే ఓకే మిస్టర్ శివ, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పు జరగదు అని కాన్ఫిడెంట్ గా అన్నారు త్రినాథ్, షాజహాన్. అప్పటికే చుట్టూ ఉన్న అందరూ షాక్ అయ్యారు. అప్పటి వరకు తోక తొక్కిన కోతుల్లా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసిన షాజహాన్, త్రినాథ్ శివ కాళ్ళ మీద పడినంత పని చేశారు. అసలు ఎవరి శివ? ఇతని పవర్ ఏంటి? ఇతనికి ప్రతి ఒక్కరూ ఎలా లొంగిపోతున్నారు అని అనుకున్నారు. షాజహాన్, త్రినాథ్ తమ మనుషుల్ని తీసుకుని శివకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు చెన్నై న్యూస్ ఛానల్స్ అన్నింటిలో నిరంజన్ గురించే వార్తలు. అంతకుముందు వర్ధన్ రిలీజ్ చేసిన డాక్యుమెంటరీ కాక ఇంకా అనేక కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ రోజు న్యూస్ పేపర్స్ ఫ్రంట్ పేజీలలో ఫస్ట్ న్యూస్ నిరంజన్ గురించి, అతని రక్త చరిత్ర గురించి ఉంది. మొత్తం నిరంజన్ ఇమేజ్ ఒక్క రోజులో డ్యామేజ్ అయిపోయింది. అందరికీ షాకింగ్ గా కూడా అనిపించింది. 3 రోజుల క్రితం ఇదే న్యూస్ వచ్చి మాయమైపోయింది. అప్పుడు అందరూ ఆ న్యూస్ ని వదిలేశారు. మళ్ళీ ఈ రోజు అదే న్యూస్ రావడమే కాదు, క్షణాల్లో ప్రపంచమంతా వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలోనూ, ఇంటర్నెట్ లోనూ, వెబ్సైట్స్ లోనూ, న్యూస్ ఛానల్స్ లలో, న్యూస్ పేపర్స్ లలో ఇలా ఎక్కడ చూసినా నిరంజన్, అతని అక్రమాలు, రక్త చరిత్ర, తన సర్వెంట్స్ ని బానిసలుగా ఎలా హింసించింది, వీటి గురించి న్యూస్ వస్తుంది. అరేబియా మహాసముద్రం స్కై ఐలాండ్ లో శాండిల్వుడ్ కుర్చీపై కూర్చొని ఉన్న నిరంజన్ తన ఎదురుగా ఉన్న శాండిల్వుడ్ టేబుల్ పై న్యూస్ పేపర్స్ వైపు చూస్తున్నాడు. వాటన్నిటిలో నిరంజన్ గురించి వచ్చిన న్యూస్ ఫ్రంట్ పేజీలలో కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా అతనిపై నిరసనతో వెల్లువెత్తిన బలమైన వ్యాఖ్యలు. డాడ్, మళ్ళీ ఈ న్యూస్ ఎలా చెలరేగింది? అసలు ఈ కృతయుగ్ అంకుల్ కి ఏమైంది అని అన్నాడు మహర్షి. వాళ్ళ పక్కనే రెస్పెక్ట్ఫుల్ గా నిల్చొని ఉన్న హౌస్ కీపర్ అనుమానంగా చూస్తూ, మిస్టర్ నిరంజన్, ఏం జరిగిందో అర్థం కావట్లేదు, కానీ నిశ్శబ్దంగా ఉన్న మీడియా మొత్తం ఒక్కసారిగా విరుచుకుపడింది. జరుగుతున్న అన్ని కార్యక్రమాలు ఆపేసి కేవలం మీ గురించి న్యూస్ మాత్రమే టెలికాస్ట్ అయింది. సిచ్యువేషన్ చాలా దారుణంగా మారిపోయింది అని గంభీరంగా అన్నాడు. చెన్నై సిటీ అధికారిక ఎమ్మెల్యే, మినిస్టర్ అయిన కృతయుగ్ ఈ న్యూస్ మీడియాని బ్లాక్ చేయలేకపోయాడా? అసలు ఏం జరుగుతోంది డాడ్? మీరు వెంటనే కృతయుగ్ అంకుల్ కి కాల్ చేయండి. వాళ్ళు మీపై దాడి చేయడానికి చాలా ధైర్యం చేశారు. వాళ్ళని ఊరికే వదలకూడదు అని అనీజీగా ఫీల్ అవుతూ అన్నాడు మహర్షి. నిరంజన్ ముఖం చిట్లించి, ఈ కృతయుగ్కు ఏమైందో నాకు కూడా అర్థం కావట్లేదు అని అన్నాడు. నిజానికి ఏం జరుగుతుందో అతనికి కూడా తెలియదు, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది. కృతయుగ్ న్యూస్ మీడియాని కంట్రోల్ చేయలేకపోయాడు. బట్ 2 రోజులు ఆగిపోయిన న్యూస్ మళ్ళీ ఈ రోజు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. డాడ్, సిచ్యువేషన్ మరింత దిగజారింది. మీరేదో ఒక దారి గురించి త్వరగా ఆలోచించాలి. ఇదే పరిస్థితి కొనసాగితే పబ్లిక్ లో మన పరపతి పోవడమే కాదు, మన కంపెనీని మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. ఇంట్లో ఉన్న తమ్ముళ్ళు, అమ్మ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ న్యూస్ తెలిసి వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు అని అన్నాడు మహర్షి. నిరంజన్ ఎరుపెక్కిన ముఖంతో మొబైల్ తీసుకుని కృతయుగ్కి కాల్ చేశాడు. 2 రోజుల క్రితమే కృతయుగ్కి అన్ని విషయాలు చెప్పి అతనితో చాలాసేపు మాట్లాడాడు. కృతయుగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ని, ఎకనామిక్ డిపార్ట్మెంట్ ని శివపై దర్యాప్తు చేయడానికి పంపిస్తే శివని మూసేయడానికి ఏదో ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. అప్పుడు మనం శివకి అగైనెస్ట్ గా ఫైట్ చేయొచ్చని కూడా చెప్పాడు. అందుకు కృతయుగ్ కూడా ఒప్పుకున్నాడు. ఎప్పుడెప్పుడు కృతయుగ్ నుంచి గుడ్ న్యూస్ వస్తుందా అని చాలా వెయిట్ చేస్తూ ఉన్నాడు నిరంజన్. కానీ దానికి విరుద్ధంగా 2 రోజులు బ్లాక్ చేసిన న్యూస్ మళ్ళీ బ్లాస్ట్ అయింది. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా తీవ్రంగా చెలరేగింది. ఇది మరింత మంది సిటిజన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాదు ఎంతో సంచలనం సృష్టించింది. హలో మిస్టర్ కృతయుగ్, ఈరోజు న్యూస్ చూసారా? ఏంటిది? మళ్ళీ న్యూస్ లో నా గురించి ఇలా ఎలా వస్తుంది? ఏం జరిగింది అని కృతయుగ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అన్నాడు నిరంజన్. మిస్టర్ నిరంజన్, ఫ్యూచర్ లో మీకు నాకు ఎలాంటి రిలేషన్ ఉండబోదు. ఇక మీరెప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు ఏదైనా అన్యాయం జరిగింది అని మీకు అనిపిస్తే దయచేసి మినిస్టర్ ఆఫీస్కి వచ్చి ఒక అప్లికేషన్ పెట్టుకోండి, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వండి. నేను మీడియాలో వచ్చిన న్యూస్ చదివాను. నాకు వాటిపై ఎలాంటి ఒపీనియన్ లేదు. బహుశా అది నిజమే అయ్యుండొచ్చేమో, నాకు తెలీదు. ఆయన నిప్పు లేనిదే పొగరాదు. ఏదైనా ఉంటే ఇక మీరే చూసుకోండి అని డీప్ వాయిస్ తో చాలా సీరియస్ గా అన్నాడు కృతయుగ్. అతని మాటలతో నిరంజన్ ముఖం పాలిపోయింది. కృతయుగ్ వే ఆఫ్ యాటిట్యూడ్, వాయిస్ అంతా మారిపోయిందని నిరంజన్ కి అర్థమైంది. నిజానికి వాళ్ళిద్దరూ చాలా సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఎన్నోసార్లు కలిసి టూర్స్ కి వెళ్లారు. ఎన్నోసార్లు వైన్ టేబుల్ షేర్ చేసుకున్నారు. అలాంటిది కృతయుగ్ ఇప్పుడు తనని రిజెక్ట్ చేస్తాడని నిరంజన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతడు కాసేపు ఆలోచించి, ఇంకేం మాట్లాడకు కృతయుగ్. ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ లో మనం ఎంత జెన్యూన్ గా ఉన్నాం. ఎన్నోసార్లు ఒకరికొకరం అండగా ఉన్నాం. అసలు నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నాకు విషయం ఏంటో చెప్పాలి కదా
ఇంతకీ నీ వైపు నుంచి వచ్చిన ప్రెషర్ ఏంటి? కనీసం క్లూ అయినా ఇవ్వు. మిస్టర్ కృతయుగ్, నేను నిన్నింకా కష్టపెట్టాను. నాకు ఈ ఒక్క హెల్ప్ చేయొచ్చు కదా అని అన్నాడు. కృతయుగ్ మళ్ళీ నిరంజన్కి లొంగిపోతాడా? శివ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? కృతయుగ్ హెల్ప్ చేయకపోతే నిరంజన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు? అసలు నిరంజన్ శివతో పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో. ఎపిసోడ్ 270 శివపై మర్డర్ ప్లాన్. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి శ్యామ్ వచ్చి కృతయుగ్ ని దేవాంశ్ తరపున శివ కోసం బెదిరించడంతో శివ ఐడెంటిటీ తెలిసి కృతయుగ్ భయపడిపోతాడు. షాజహాన్ త్రినాథ్ కూడా కృతయుగ్ ద్వారా శివ గురించి తెలుసుకుని ఉనికిపోయి శివకి అపాలజీ చెప్పి వెళ్లిపోతారు. నిరంజన్ రక్త చరిత్ర గురించి మళ్ళీ న్యూస్ లో స్ప్రెడ్ అవుతుంది. అసలు నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నాకు విషయం ఏంటో చెప్పాలి కదా. ఇంతకీ నీ వైపు నుంచి వచ్చిన ప్రెషర్ ఏంటి? కనీసం క్లూ అయినా ఇవ్వు. మిస్టర్ కృతయుగ్, నేను నిన్నింకా కష్టపెట్టాను. నాకు ఈ ఒక్క హెల్ప్ చేయొచ్చు కదా అని అన్నాడు నిరంజన్. బట్ ఫోన్ కి అవతల ఉన్న కృతయుగ్ మౌనంగా ఉన్నాడు. మాట్లాడు కృతయుగ్, నేను నిన్ను వేడుకుంటున్నాను. దయచేసి నాకు హెల్ప్ చేయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మన ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాం. నీకేదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే నేను అడ్డుగా ఉంటాను. ఏదో ఒకటి ఆలోచించు అని అన్నాడు నిరంజన్. ప్రజెంట్ అతని సిచ్యువేషన్ పెనం మీద వేగుతున్న అట్టులా ఉంది. అండ్ ఈ ప్రాబ్లం యొక్క పరిణామాలు ఆలోచించలేకపోతున్నాడు. కృతయుగ్ సడన్ గా అలా ముఖం చాటేస్తాడని, మాట మార్చేస్తాడని నిరంజన్ ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చెన్నై సిటీలో ఈ నిరంజన్ కంటే పెద్దవాడు ఎవరున్నారు? అసలు ఈ కృతయుగ్ ఇంతలా ఎందుకు జాగ్రత్త పడుతున్నాడు? జాగ్రత్త కంటే భయపడుతున్నాడు. ఒకవేళ శివకి భయపడుతున్నాడా? నో వే, శివ అయ్యే అవకాశమే లేదు. సిటీలో ఎలాంటి ఫౌండేషన్ నెట్వర్క్ లేని శివ సిటీలోని పొలిటీషియన్ పై ఎలా ప్రెషర్ తీసుకొస్తాడు అని ఆలోచిస్తున్నాడు నిరంజన్. మిస్టర్ నిరంజన్, నేను మీకు బాటమ్ లైన్ ఇస్తాను. నేను ఇక మీకు హెల్ప్ చేయాలనుకోవట్లేదు. నేను కేవలం నదిని దాటుతున్న ఒక మామూలు బోధిసత్వుడిని. నా పని నేను చేసుకోకుండా మీలాంటి బురదలో వేలు పెడితే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేను అని డీప్ వాయిస్ తో అన్నాడు. వాట్ వాట్ కృతయుగ్, ఏమైంది? నీ ప్రాబ్లం ఏంటి? చెన్నై సిటీనే మీ చేతిలో ఉంది. మీకు హోల్ చెన్నైని గడగడలాడించే సత్తా ఉంది. అలాంటిది మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారు అని ఆశ్చర్యంగా అన్నాడు నిరంజన్. నువ్వు చేయమన్న పని నేను చేసినందుకు నన్ను ఎగిరి తన్నటానికి ఇంపీరియల్ క్యాపిటల్ నుంచి మనుషులు వస్తున్నారు మిస్టర్ నిరంజన్. నేను మీకు నిజం చెప్తున్నాను. మిస్టర్ దేవాంశ్ మీకు హెల్ప్ చేసినందుకు నా దగ్గరికి తన మనుషుల్ని పంపాడు. ఇదంతా కూడా చాలా క్లియర్ గా ఉంది. మీరు లాస్ట్ టైం మిస్టర్ దేవాంశ్ ఇన్ఫ్లుయెన్స్ తో శివని భయపెట్టానని నాకు చెప్పారు. కానీ మిస్టర్ దేవాంశ్ కి మీకు పెద్దగా రిలేషన్ లేదంట. మిస్టర్ దేవాంశ్ మీ పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారంట. కాబట్టి నేను కూడా మిమ్మల్ని నమ్ముకొని నా ఇన్ఫ్లుయెన్స్ ని పోగొట్టుకోను. మిస్టర్ దేవాంశ్ మీ వరకు రాకుండా చూసుకోండి అని అన్న కృతయుగ్ ఫోన్ కట్ చేశాడు. కట్ అయిన ఫోన్ వంక అసంతృప్తిగా చూసిన నిరంజన్ ఫోన్ టేబుల్ పై పెట్టి ఆలోచిస్తున్నాడు. అతని ఫేస్ ఇంకా ఆశ్చర్యంలోనే మునిగి ఉంది. ఇంకా అతను చాలా ప్రెజర్ ని ఫీల్ అవుతున్నాడు. ఏంటి, నేను బురదనా? నాకు సపోర్ట్ చేస్తే అతను తనని తాను ప్రొటెక్ట్ చేసుకోలేడా? ఈ శివకి నిజంగా ఇంత పవర్ ఉందా అని అనుకున్న నిరంజన్ ముఖం తెల్లగా మారిపోయింది. అతను తిరిగి మళ్ళీ కృతయుగ్కి కాల్ చేసి శివ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ మళ్ళీ కాల్ చేసి తన రెస్పెక్ట్ ని పోగొట్టుకోదలుచుకోలేదు. కృతయుగ్ చెప్పింది కూడా చాలా క్లియర్ గా ఉంది. అయితే దాన్ని నిరంజన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. మొత్తానికి చెన్నై సిటీలో నిరంజన్ ని అణచివేయడానికి శివ తన పవర్ ని యూజ్ చేస్తున్నాడని నిరంజన్ కి అర్థమైంది. డాడ్, మ్యాటర్ ఏంటి? మీరేంటి అలా అయిపోయారు? కృతయుగ్ అంకుల్ ఏం చెప్పారు? ఆయన మన ఫ్యామిలీకి హెల్ప్ చేయనని చెప్పారా అని నిరంజన్ ఫేస్ లోని చేంజ్ కనిపెట్టిన మహర్షి హడావుడిగా అడిగాడు. అక్కడ తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడమే కష్టంగా ఉందంట. మనకి హెల్ప్ చేయలేనని చెప్పాడు అని నిట్టూర్పు విడుస్తూ అన్నాడు నిరంజన్. మహర్షి షాక్ అయ్యాడు. అతనికి ఏం మాట్లాడాలో తెలియటం లేదు. మిస్టర్ దేవాంశ్ కృతయుగ్ పై ప్రెషర్ తీసుకొచ్చాడా? అసలు దేవాంశ్ ఇలా ఎందుకు చేశాడు? దేవాంశ్ కి నాకు చిన్నపాటి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. లాస్ట్ టైం నేను బాంబే వెళ్ళినప్పుడు నేను ఆడిన స్మార్ట్ గేమ్ దేవాంశ్ కి తెలిసిపోయిందా? నేను ఎల్వి మ్యాన్షన్ లోనే ఉన్నాను. అక్కడుండి శివ పనులపై యాక్షన్ తీసుకున్నాను. అయినప్పటికీ శివ నన్ను కనుక్కొని వచ్చాడు. అయితే ఈ శివ దేవాంశ్ మెడ వంచి నాపై అటాక్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు అని జరిగిన విషయాలన్నింటి గురించి ఆలోచించిన నిరంజన్ కి శివ యొక్క బ్యాక్గ్రౌండ్ పట్ల పూర్తి అవగాహన రావట్లేదు. శివ ఒక రిచెస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడని తెలుసు. బహుశా అతనికి ఈ భూ ప్రపంచంలో కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండొచ్చు. అంత మాత్రాన నేషనల్ పొలిటికల్ లీడర్ అయిన దేవాంశ్ ని కూడా ఈ శివ తన ముందు ఎలా తలవంచగలిగించాడు అని అనుకున్నాడు నిరంజన్. ఇదేంటి డాడ్, సిటీకి ఫస్ట్ పర్సన్ అయిన కృతయుగ్ అంకుల్ కూడా మనకి హెల్ప్ చేయలేరా? అసలు మన నిరంజన్ ఫ్యామిలీని టచ్ చేస్తున్నారు అంటే మీరెంత సీరియస్ పర్సన్ ని బాధ పెట్టారు అని అవిశ్వాసంతో భయంగా అడిగాడు మహర్షి.
అసలే టెన్షన్ లో ఉంటే నువ్వు టెరిఫిక్ గా మాట్లాడుతున్నావు. ఆయన కృతయుగ్ మనకు హెల్ప్ చేయకపోతే నేను నా థింగ్స్ ని సెటిల్ చేసుకోలేనా? నాకు పవర్ ఉంది అని కోపంగా అరిచాడు నిరంజన్. ఆ మాటతో మహర్షి సైలెంట్ అయ్యాడు. మహర్షి, నువ్వు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి క్లోని రమ్మని చెప్పు అని గంభీరంగా అన్నాడు నిరంజన్. ఓకే డాడ్ అని అన్నాడు మహర్షి. నేనేంటో, నా పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఈసారి నేను వేసే ప్లాన్ కి శివ ఖచ్చితంగా చచ్చిపోతాడు. అతను చచ్చిపోలేదా నేను చచ్చిపోతాను అని గంభీరంగా అనుకున్నాడు నిరంజన్. 10 నిమిషాల తర్వాత ఒక పొట్టి వ్యక్తి వచ్చాడు. అతని తలంతా ముగ్గు బుట్టలా నెరిసిపోయి ఉంది. అతను ఫారినర్. అతని వెంట బ్లాక్ కలర్ లో ఉన్న 2 బాడీ గార్డ్స్ వచ్చారు. డాడ్, మిస్టర్ క్లో వచ్చారు అని రెస్పెక్ట్ఫుల్ గా అన్నాడు మహర్షి. నిరంజన్ కాస్త బెటర్ గా చూస్తూ, మీరంతా బయటకు వెళ్ళండి, నేను మిస్టర్ క్లోతో డిస్కషన్ చేయాలి అని అన్నాడు. విల్లాలోని బాడీ గార్డ్స్ అంతా వెళ్ళిపోయారు. మహర్షి, హౌస్ కీపర్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని బయటకు వెళ్ళిపోయారు. నిరంజన్ డార్క్ గార్డ్ ట్రైనింగ్ సెంటర్ లో ఎంతో డబ్బు ఖర్చు చేసి మిస్టర్ క్లోని నియమించుకున్నాడు. అతను చాలా క్రూరమైన వ్యక్తి. అదే సమయంలో క్లోకు మరో ఐడెంటిటీ కూడా ఉంది. అతను సన్సెట్ రాయల్ మిలిటరీ ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ కి సెకండ్ డైరెక్టర్. రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ ఎప్పుడు నెంబర్ 1 స్థానంలోనే ఉంది. ఈ రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కి ప్రపంచ వ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మిలిటరీ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన టాప్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ. ఇది సన్ ఇంటీరియర్ కి చెందినది. సన్ ఇంటెలిజెన్స్ కి నిరంజన్ కి మధ్య విడదీయరాని బంధం ఉంది. అయితే వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడటానికి కారణం ఈ క్లోనే. మిస్టర్ క్లో, వచ్చి కూర్చోండి అని అన్నాడు నిరంజన్. క్లో సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో వచ్చి కూర్చొని, మిస్టర్ నిరంజన్, సడన్ గా నన్నెందుకు పిలిపించారు? నేను మీ గురించి కొన్ని బ్యాడ్ న్యూస్లు విన్నాను. చెన్నైలో మీకు అగేనెస్ట్ గా పెద్ద సంఖ్యలో పబ్లిక్ దాడి చేస్తున్నారని తెలిసింది. అంతేకాకుండా ఫైనాన్షియల్ సెక్టార్ అండ్ బిజినెస్ సెక్టార్ ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారంట అని నేరుగా పాయింట్ లోకి వచ్చి నిరంజన్ వైపు చూస్తూ అన్నాడు క్లో. మిస్టర్ క్లో, నేను ఈ విషయం మీ నుంచి దాచాలి అనుకోవట్లేదు. నేను నిజం చెప్తున్నాను. ఇటీవల కొందరు నా మీద పగబట్టారు. అందుకే నాకు మీ సహాయం కావాలి అని అన్నాడు నిరంజన్. క్లో రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా చెన్నై సిటీ యొక్క ఇంటెలిజెన్స్ నెట్వర్క్ లో ఉన్నాడు. సో అతనికి చెన్నై సిటీలో జరిగిన అలజడుల గురించి నిరంజన్ సీక్రెట్ గా ఉంచాలి అనుకున్నా ఉంచలేడు. మిస్టర్ నిరంజన్, చెన్నై సిటీలో మీరు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని అర్థమవుతుంది. నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను అని అన్నాడు క్లో. నిరంజన్ తల ఊపి, థ్యాంక్ యూ క్లో, ఇది నిజంగా మీకు ఇబ్బంది కలిగించే విషయమే. నా అపోనెంట్ ని ఎదుర్కోవడం కాస్త కష్టమైన పని అని అన్నాడు. ఇట్స్ ఓకే మిస్టర్ నిరంజన్, మీకు హెల్ప్ చేయడం కోసం నేనేం చేయాలో చెప్పండి అని అన్నాడు క్లో. ఒక వ్యక్తిని మర్డర్ చేయాలి. అదే మీరు చేయాల్సిన హెల్ప్. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. అతన్ని చంపడానికి అన్ని రకాల మార్గాలను ఉపయోగించాలి అని గట్టిగా అన్నాడు నిరంజన్. ఓకే మిస్టర్ నిరంజన్, మీకోసం మీరు చెప్పిన పని ఖచ్చితంగా చేస్తాను. నాకు అతని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అన్నాడు క్లో. నిరంజన్ తన పక్కనే ఉన్న బ్యాగ్ నుంచి ఒక చిన్న ఫైల్ తీసి క్లోకి ఇచ్చాడు. క్లో ఆ ఫైల్లో నుంచి ఫోటో తీసి చూశాడు. అది ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉన్న శివ యొక్క పిక్. ఆ పిక్ తీసి నిరంజన్ కి చూపిస్తూ, ఇతనే కదా అని అన్నాడు. అవును మిస్టర్ క్లో, అతనే. అతని పేరు శివ. అతను బాంబే నుంచి వచ్చాడు. ఒక గొప్ప ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అంతేకాదు చాలా స్ట్రాంగ్ ఫైటింగ్ కెపాసిటీ ఉన్న వ్యక్తి. మీ రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ భాష ప్రకారం అతను A1 లేదా అంతకంటే ఎక్కువ ఫైటింగ్ కెపాసిటీ ఉన్న పర్సన్. కాబట్టి మీరు అతన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. అతని కోసం మోస్ట్ ఎలైట్ కిల్లర్ ని పంపండి. ఒకే ఒక్క ఫేట్ కి అతను అయిపోవాలి అని కళ్ళ నిండుగా ద్వేషంతో అన్నాడు నిరంజన్. ఫైటింగ్ కెపాసిటీ అని అన్న క్లో పెదవిపై హేళనతో కూడిన నవ్వు కనిపించింది. మిస్టర్ నిరంజన్, మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు మా ఇంటెలిజెన్స్ బ్యూరోకి విధేయులు. మీ అడ్డంకులన్నింటినీ నేను చాలా ఈజీగా క్లియర్ చేస్తాను. అది నా బాధ్యత కూడా అని అన్నాడు క్లో. నిరంజన్ ఫేస్ కాస్త రిలీఫ్ గా మారింది. ఓకే ఓకే మిస్టర్ క్లో, మీ గురించి మాకు బాగా తెలుసు. నేను ఇప్పుడే కోఆపరేషన్ ని స్టార్ట్ చేయబోతున్నాను అని అన్న క్లో నిరంజన్ ఫైల్ తీసుకుని విల్లా నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్తున్న క్లో వైపే చూస్తున్నాడు నిరంజన్. ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. శివ నిజంగానే అతనికి తీవ్రమైన ప్రెషర్ ని, థ్రెట్ ని క్రియేట్ చేశాడు. దీన్ని బట్టి శివకి తనని పడగొట్టే శక్తి ఉందని అర్థమవుతోంది. సో అందుకే శివని చంపేయాలని ఈ పథకం పన్నాడు. ఇప్పుడు శివ ఓడిపోతే నిరంజన్ ఎప్పట్లానే చెన్నై సిటీలో తన హోదా, గౌరవం మొత్తాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. లేని పక్షంలో అతని చేతిలో ఉన్న డబ్బు, సంపద, పరపతి అన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇది అతని లైఫ్ లోనే అతిపెద్ద క్రైసిస్ అని చెప్పొచ్చు. నాకెంతో విలువైన సన్సెట్ ఇంపీరియర్ రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కార్డ్ ని యూజ్ చేసేలా చేశావు. ఇది నా అంచనాకి మించి ఉంది అని దిగులుగా తనలో తాను అనుకున్న నిరంజన్, నిజానికి అనురాధ మెహ్రా హెల్ప్ చేస్తే నేను శివని వదిలించుకోగలను అనుకున్నాను. కానీ అది అదుపు తప్పి భయంకరమైన డిజాస్టర్ కి కారణమైంది. శివ ఎంత స్ట్రాంగెస్ట్ పర్సన్ అయినా అతను సన్సెట్ మిషన్ కి అగేనెస్ట్ గా ఫైట్ చేయగలడా? రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ అనేది సన్సెట్ ఇంపీరియల్ యొక్క స్పెషల్ ఆర్గనైజేషన్. ఇందులో దేశంలోని అత్యుత్తమ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్ కి వందలాది సంవత్సరాలుగా ఎన్నో డార్క్ మిషన్లు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది.
ఈసారి వాళ్ళు శివపై వాళ్ళ డార్క్ మిషన్ యూజ్ చేస్తే అది శివ మరణానికి దారి తీస్తుంది అని అనుకుంటున్న అతని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ అతని మొబైల్ రింగ్ అయింది. వెంటనే నిరంజన్ మొబైల్ లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి, మిస్టర్ నిరంజన్, మీరు రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డైరెక్టర్ అయిన మిస్టర్ క్లోని మీట్ అయ్యారని విన్నాను. అసలు మీరు ఏం చేయబోతున్నారు? మీరు మీ సొంత యాటిట్యూడ్ చూపిస్తున్నారా అని ఫోన్లో నుంచి ఒక లేడీ కోల్డ్ వాయిస్ వినిపించింది. మిస్సెస్ మెహ్రా, సిచ్యువేషన్ పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది. నేను ఇప్పుడు కనుక శివని వదిలించుకోకపోతే సర్వస్వం కోల్పోతాను, నన్ను నేను పోగొట్టుకుంటాను అని అన్నాడు నిరంజన్. అదేంటి, మన పైన ఉన్న పెద్ద ఆయన ఏ డెసిషన్ తీసుకోలేదు. మీరు ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకుంటే మనం ఆయన్ని తిక్కరించినట్లుగా అవుతుంది కదా. ఆయన ఏ డెసిషన్ తీసుకునే ముందైనా మాకు చెప్పాలి కదా. నేను లార్డ్తో మాట్లాడతాను కదా అని నిరంజన్ పనుల వల్ల అసంతృప్తి చెందిన అనురాధ సీరియస్ గా అడిగింది. నిరంజన్ అనురాధ వెనుకున్న ఆ పెద్ద మనిషి అయిన లార్డ్ ఎవరు? నిరంజన్ నమ్ముకున్న క్లో నిరంజన్ కి ఎంతవరకు ఉపయోగపడతాడు? సన్సెట్ రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ కి శివకి ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా? శివ క్లోని ఎలా ఎదుర్కోబోతున్నాడు? నిరంజన్ అనురాధకి ఎదురు తిరుగుతాడా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో.